యోసేపు కలిగి ఉన్న విశ్వాసం, ఆ యోసేపు కనపరిచిన దేవుని శక్తి దేశమంతా తెలిసిందండి. ఆ ఐగుప్తు దేశంలో యోసేపు ఒక బానిసగా అడుగు పెట్టాడు, సంఖ్యలతో అడుగు పెట్టాడు. సంఖ్యలు కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి అర్ధనగ్నంగా అతన్ని ఆ దేశంలోకి తీసుకొచ్చారండి. అది ఆపదకాలం, అపాయకాలం. కానీ తన జీవితం దేవుని చేతుల్లో ఉంది కాబట్టి ఆ ఆపదను, ఆ అపాయాన్ని దేవుడు తనను హెచ్చించడానికి అనుకూలమైన కాలంగా చేశాడండి. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ అలాగే ఉందేమో. నా అన్నవారిని పోగొట్టుకొని, నీ కుటుంబానికి దూరం అయిపోయి, నీ తండ్రికి దూరమై, నీ తల్లికి దూరమై, నీ వారికి దూరమై, అన్యాయం చేయబడి, ఒకవేళ ఈరోజు అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిపోయావేమో. కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఈ అపాయ కాలంలో, ఈ ఆపద సమయంలో నా దేవుడు కళ్ళుగా చేసుకొని ఈ అపాయాన్ని, ఈ ఆపదను నీకు ఆశీర్వాదముగా మార్చేయుటకు చాలినవాడు. రికమెండేషన్ లేదండి, నా అన్నవారు లేరండి, తన ప్రాంతం వాళ్ళు లేరండి, ఒంటరిగా దేశంలో అడుగు పెట్టాడండి. అలా అడుగు పెట్టినప్పుడు తన వయసు 17 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు గడిచిందండి. 13 సంవత్సరాల్లో ఆ దేశంలో ఒక బానిసగా అడుగుపెట్టిన వ్యక్తి కాస్త 13 సంవత్సరాల తర్వాత ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడంటే అది ఎలా సాధ్యమో తెలుసా? ఒక్క దేవుని వల్ల మాత్రమే సాధ్యం. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత ఆశ్చర్యకరుడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలు, తలంపులు బహుశ్రేష్టమైనవి, బహు అద్భుతమైనవి, ఊహకు అందనివి. ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థవంతుడు నువ్వు దీవించబడితే ఆ పట్టణానికి కీర్తి. నువ్వు యథార్థంగా జీవిస్తే ఆ దేవుడు దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత దీవిస్తాడు? ఎంతైనా దీవిస్తాడు. 13 సంవత్సరాల క్రితం యోసేపు ఒక బానిస, 13 సంవత్సరాల తర్వాత యోసేపు ఒక దేశాన్నే పరిపాలించే, అది కూడా తన ఆత్మీయతను కాపాడుకుంటూ, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నతమైనటువంటి పరిపాలన యోసేపు అందించగలిగాడండి.